ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సక్సెస్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు అందరూ చిరంజీవి అయిపోతాం అనుకుంటాం కదా. సో ఆల్వేస్ ఇప్పుడు లైఫ్లో మంచి పాత్రలు పోషించాలో లేకపోతే మన భుజస్కంధాల మీద సినిమా తీసుకెళ్లే లెవెల్లో నేను చేయగలగాలనేది ఉంటుంది, అది ఉంటుంది. సో బీయింగ్ అన్ అల్టిమేట్ యాక్టర్ వుడ్ బీ అ గ్రేటర్ సక్సెస్. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు ఒక్కోసారి వేరే యాంగిల్ చూద్దాం. చాలామంది మా ఫ్రెండ్స్, అరే నువ్వు నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేస్తున్నావురా, మేము మాత్రం ఇదేదో చేయాల్సి వస్తుంది అన్నప్పుడే, అంటే అది నేను సక్సెస్ వాళ్ళు ఫెయిల్యూర్ అని కాదు, అట్లా కాదు, వాళ్ళంతా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. మనం కొద్దిగా ఈ అన్సర్టనిటీస్ ఉన్న ఫీల్డ్ అయినా సరే, రేపొద్దున ఆపర్చునిటీ ఉంటుందో లేదో అన్న ఫీల్డ్ అయినా సరే, నాకు కావాల్సింది నేను చేస్తున్నాను. ఒకటి దేవుడి దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల నన్ను పెట్టుకుని యూనో ఇన్ని రోజులు డైరెక్టర్లు కానీ లేకపోతే ఇండస్ట్రీ భరిస్తున్న ఇండస్ట్రీ దయ వల్ల ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ డిఫరెంట్ రోల్స్ విచ్ ఐ ఎంజాయ్ పర్సనలీ అండ్ దెన్ దే ఆల్సో ఎంజాయ్. అలా ఉండేటప్పటికి ఒక ఎప్పుడైనా సరే ఒకళ్ళు వచ్చి భలే చేసేపోయా నువ్వు అంటే ఐ థింక్ మనం సెట్ అయిపోతాం. మళ్ళీ 1000 ఏనుగులు బలం టైప్లో నెక్స్ట్ సినిమా ఏది రెడీ, నువ్వు నెక్స్ట్ తీసుకురా అబ్బాయి అన్నట్టు ఉంటుంది. సో ఐ థింక్ సక్సెస్ దేర్ ఈస్ గుడ్, ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ దట్ వే. బట్ ఐ వుడ్ వాంట్ ఆర్ ఐ వుడ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ సంతోష పెడుతూ మనం టైప్ కాస్ట్ అయితే బాగుంటుందని చాలా ఆనందం. అది చాలా టైప్ కాస్ట్ ఇంత ఎక్కువ వాడింది బహుశా ఈ ఇంటర్వ్యూనేమో. సక్సెస్ఫుల్గా అందరినీ సంతోష పెడుతూ టైప్ కాస్ట్ అయితే సూపర్. ఓకే, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ వాంట్ టు డూ. ఐ థింక్ దట్ ఈస్ ప్యూర్లీ మోర్. మీరు ఇప్పుడు పెద్ద రోల్స్, ఇంపార్టెంట్ రోల్స్ ఇంకా ఎక్కువ చేసుకుంటూ పెద్ద స్కేల్లో చేస్తే ఆటోమేటికలీ ఐ థింక్ దట్ ఈస్ మోర్ సక్సెస్ ఇన్ ఏమంటారు పొజిషనింగ్ వే. కానీ రోల్ ఇచ్చి ఆ రోల్ సరిగ్గా చేసి మంచి షాట్ ఇస్తే, డైరెక్టర్కి కావాల్సినట్టుగా షాట్ ఇచ్చి మనం ఆనందం పొందితే ఆ రోజు సాయంత్రానికి నేను సక్సెస్ఫుల్ అని రాసుకుంటా. అది ప్రతిరోజు ఆల్మోస్ట్ మై టార్గెట్ ఇస్ దట్ యూ షుడ్ డూ ఇట్ బెటర్. అందుకే అన్ని రోజుల్లో కంటే సరిగ్గా చేయని రోజులు గుర్తుండిపోతాయి. నేను కొన్ని రోజులు సరిగ్గా యాక్టింగ్ చేయలేదు, ఒక రోజు ఏమైనా పంచుకుంటారా? వదిలేండి అంటే పంచుకోవడానికంటే ఏం లేదు, బట్ బేసికలీ ఏదో ఒక కారణం చేస్తున్నావు. అంటే నేను నాకు ఒంట్లో బాగాలేదా, లేకపోతే నువ్వు ఇన్ని రోజులు కష్టపడి 2-3 రోజులు కంటిన్యూస్గా నైట్ షూటింగ్లు చేసి నిద్ర లేకన అటు ఇటు నేను ఫాల్టర్ అయ్యాను. ఒక 2-3 సార్లు ఫాల్టర్ అయ్యాను. ఆ 2-3 రోజులు నాకు బాగా గుర్తున్నాయి, చాలా కొట్టొచ్చినట్టు అనమాట. సో ఐ థింక్ ద రిమైనింగ్ డేస్ ఆర్ ఐఎమ్ సక్సెస్ఫుల్. దీస్ డేస్ ఐ వాజంట్. సో ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దమ్. వదిలేయాలి, యాక్చువల్లీ పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళాలి. కానీ ఐ థింక్ ఐ విల్ టేక్ ఇట్. అందుకే పాత సంవత్సరం వదలొద్దు అన్నట్టు, పోయింది అనుకోవద్దు అన్నట్టు అన్నారు. కానీ అవి లెసన్స్, అవి లెసన్స్, అవి డెఫినెట్గా లెసన్స్. భయాలు ఆ భయం ఉండాలి ఒక ఆర్టిస్ట్కి. నేను ఆ భయం ఉండాలి. భయం మళ్ళీ నటనలో ఉండకూడదు, ప్రిపరేషన్లో ఉండాలి. ఆ భయం ఉంటే నువ్వు ప్రిపేర్ అవుతావు, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వే కింగ్, నువ్వే ఆ క్యారెక్టర్ కాబట్టి నువ్వే కింగ్. సో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం అండి, మనం న్యూ ఇయర్ గురించి ఎండ్ చేసుకునే ముందు. సో న్యూ ఇయర్ అంటే అందరి దృష్టిలో క్యాలెండర్ కొంతమంది ఏమంటారంటే ఏముంది క్యాలెండర్ మారుతుంది, కొత్త క్యాలెండర్, డేట్లు మారుతాయి, ఏమీ లేదు అని అంటారు. కొంతమంది ఏమో ఏదో ఒక తెలియని కొత్త ఎనర్జీ వస్తుంది, మళ్ళీ కొత్తగా మారుదాం, ఇక్కడ నుంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించాలి, ఇలాంటివి అంటూ ఉంటారు. మీరు ఎటువైపు ఉంటారు అసలు ఈ రెండిట్లో? అయ్యి బాబాయ్, అంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కాదు, కానీ ఇట్ ఇస్ ఆల్వేస్ పెద్దగా ఏం మారదు. అలా అని చెప్పి ప్రతిరోజు ముందుకు నడిచే రోజుని మనం అదే ఫీలింగ్ తోటి ఉంటే మనం ముందుకెళ్ళాం. బేసిక్గా పండుగలు ఎందుకు చేసుకుంటాం? ఏదో ఒక హై కలవడం, హై డెఫినెట్గా. అంటే ఎండ్ ఆఫ్ ది డే మన రొటీన్ లైఫ్లోంచి ఒక చిన్న ఆనందం, చిన్న ప్లేస్మెంట్, ఓ సరదా. ఆ సరదా అంటే 10 మంది కలవాలి అనుకుంటే కూడా పండుగ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సంక్రాంతి అంటే మనం రోజు పని చేసుకుంటూ కూడా ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానీ వెయిట్ చేస్తూ ఉంటాం, అవునా? సో దీస్ ఆర్ దోస్ అప్స్ విచ్ యూ నీడ్, మనకి అవసరం అవి. ఒక హ్యాపీ న్యూ ఇయర్ అనేది, లేకపోతే ఉగాది అంటామా, లేకపోతే ఏదో మన
గుజరాతీ వాళ్ళదో లేకపోతే ఇంకా మరాఠీ వాళ్ళదో. మై పాయింట్ ఈస్ అట్ సమ్ పాయింట్ యూ నీడ్ దాట్ లిటిల్ ఎక్స్ట్రా అనమాట. ఆ టైం కోసం వెయిట్ చేస్తాం కాబట్టి అందరినీ నిజం చెప్తున్నా, ఫోన్లో ప్రతిరోజు ఎలా ఉన్నా దీపావళికి మాత్రం అందరికీ హ్యాపీ దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ క్రిస్మస్ ఇవన్నీ వెళ్తా ఉంటే దాని అర్థం ఎంత ఆటోమేటిక్గా వెళ్ళినా కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుని సంవత్సరంలో 1-2 సార్లు ఆ మనిషితో మాట్లాడతామేమో. సో ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకని ఇవన్నీ అవసరం. మనం ఎంత పెద్దదో అసలు రెజల్యూషన్, ఆ రెజల్యూషన్లు కూడా బాగానే ఉంటాయి. నేను తిండి తిన్ను, ఐస్ క్రీమ్ తిన్ను అని ఒక 30 రోజులు రెజల్యూషన్ ఉందనుకోండి, మంచిదే. ఆ 30 రోజులు తినవుగా, పోనీ అటు ఇటు అయితే 20 రోజులు తినవు. సమ్ డే యూ విల్ నాట్ ఈట్, నో, which is okay. Resolutions are welcome. Yeah. Thank you, sir. Thank you so much for your valuable time. So I mean, thanks for having me on this one. Yeah. So మీరు కోరుకుంటున్నట్టు హ్యాపీయెస్ట్ టైప్ కాస్టింగ్ లో మీరు చాలా మందిని అలరించే క్యారెక్టర్స్ ఇక్కడ నుంచి పడాలని మేము కూడా కోరుకుంటున్నాం. I think one big thanks to Shambhala for that. Thanks to Adi. Actually I think ఈ మొత్తం దాంట్లో ఆ బిట్టు మర్చిపోయాను. యుగంధర్ ముని గారికి బేసిక్గా ఆ ఆలోచనకి కానీ, లేకపోతే రాజ్ కుమార్ అలా తీసిన దానికి కానీ, లేకపోతే మిగతా సెట్ ఆఫ్ గేమ్లో కానీ, మొత్తం టీమ్ మెంబర్స్ కానీ, అండ్ ఆది సాయి కుమార్, బికాస్ I think he gave that room to everybody in the movie, and he wanted everybody to be together on this one. Okay, so I think that strength, and Sai Kumar garu ఒకసారి ఆయన నార్మల్లీ వాయిస్ ఇవ్వరు, అంటే ఏదో సినిమా నచ్చాలి అంట. సో సినిమా నచ్చిన తర్వాత కానీ ఆయన యూనో గాత్రం వాయిస్ ఐ డోంట్, అండ్ ఆయన వాళ్ళ అబ్బాయిదే అయినా సరే స్టోరీ నచ్చిన తర్వాతే ఆయన ఇచ్చారు బేసిక్. బట్ ఎప్పుడైతే ఆయనకి సినిమా నచ్చిందో, వాళ్ళ అబ్బాయి కృషి కనిపించిందో, ఐ మీన్ హార్డ్ వర్క్ ఎప్పుడూ ఉంటుంది, బట్ ఒక మంచి వెలుతురు కనిపించిందో, ఐ థింక్ హీ వెంట్ ఆల్ అవుట్. అండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ సాయి కుమార్ గారిస్ గుడ్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ, హిస్ ప్రమోషన్, హిస్ లవ్ ఫర్ హిస్ సన్, ఎవ్రీథింగ్ పాజిటివ్. ఐ థింక్ దట్ హెస్ బీన్ స్ట్రాంగ్లీ దేర్, అండ్ అది అందరికీ పాజిటివ్ అయింది. సినిమా హిట్ అయితేనే మేము, లేకపోతే ఈ కాన్వర్జేషన్ కూడా నాకు తెలిసి ఆల్రెడీ ఉండకపోయి ఉండొచ్చు. సో అంత మంచి ఇది వచ్చినందుకు ఐ థింక్ శంబాలా, థ్యాంక్స్ టు యుగంధర్ ముని గారు కానీ, లేకపోతే సాయి కానీ, ఆది సాయి కుమార్ కానీ, సాయి కుమార్ గారు కానీ, అండ్ ఆల్సో ఆల్ ది టెక్నీషియన్స్ హూ హ్యాస్ డన్ దిస్ జాబ్. ఐ మీన్ సీరియస్లీ, రాత్రిలోప్పుడు చల్లు కానీ, ఐ మీన్ ఇంకా అది అందరి కష్టం, అందరి సినిమాల్లోనూ అవే కష్టాలు డెఫినెట్గా ఉంటాయి. బట్ ఐ థింక్ ఆడియన్స్ ఇంత హిట్ చేసిన ఆడియన్స్ కానీ, నాకు వచ్చే అసలు నాకు భలే ఫోన్ కాల్స్ వస్తున్నాయి గురు, 1 o'clock నైట్ 1 o'clock సినిమా చేసేది లేపు చెప్దావా అన్నట్టు ఉంది. పర్లేదు పడుకుంటాడేమో అని కూడా ఆలోచించుకుంటా, బట్ దే ఆర్ లైక్ ఓకే, ఇట్స్ ఓకే, లేస్తే బ్రో చాలా బాగుంది బ్రో, లేకపోతే రవి గారు చాలా బాగుంది అని చెప్పి ఇప్పుడు పెట్టేస్తాను అని చెప్పి పెట్టేస్తున్న రోజు ఐ వాజ్ అమేజ్డ్. చాలా చాలా ఆనందం వేసింది. సో ఐ థింక్ ఆన్ అ గుడ్ నోట్ ఆఫ్ 2025 అండ్ ఫ్యామిలీ మ్యాన్ ఒకటి రిలీజ్ అయ్యింది, హత్య రిలీజ్, ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. 2025లో ఏంటి ఏదో డల్గా ఉంది, ఏదో ఒకలా ఉండింది 2025 కొద్దిగా. బట్ ఐ థింక్ సినిమా పరంగా, సినిమా సక్సెస్ పరంగా, లేకపోతే వెరైటీ రోల్స్ రావటం, సినిమాలు బయటికి రావటం, అండ్ కొన్ని చేశాను అవి రిలీజ్ అవుతాయి ఇప్పుడు. సో దట్ వే నేను అనుకున్న ఆ టైప్ కాస్ట్కి దగ్గర అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సిస్టంలో, మన ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరినీ కోరుకుంటూ, ఐ థింక్ I would want to say happy new year to them as well. So 2025 high end ఇచ్చింది, ఇప్పుడు new hopes కూడా ఇస్తుంది 2026. Thank you so much, sir. Thank you so much for your valuable time. Thank you so much. That's all for now. This is Darshan signing off.